శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ ప్రణామాలండి. మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందామండి. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా పెదపూడి మండలం పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గొల్లల మామిడాడ అను గ్రామంలో పురాతనమైన సీతా సమేత శ్రీ కోదండ రామాలయం ఉంది. కాకినాడకు 25 కిలోమీటర్లు, రామచంద్రపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ద్వారంపూడి సుబ్బారెడ్డి గారు, వారి సోదరుడు రామిరెడ్డి గారు తమ భూమిని కొంత ఇచ్చి 1889వ సంవత్సరంలో చెక్కతో చేసినటువంటి సీతారాములను ప్రతిష్ఠ చేశారు. తరువాత కాలంలో 1934వ సంవత్సరంలో విగ్రహమూర్తులను ప్రతిష్ఠ చేశారు. అనతి కాలంలోనే ఆ స్వామివారు కోరికలు తీర్చే కోదండరామునిగా, పిల్లలు లేని వారికి పిల్లలను అనుగ్రహించు స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి 2 గోపురములున్నవి. తూర్పు గోపురం 1948వ సంవత్సరం 160 అడుగుల ఎత్తులో, పశ్చిమ గోపురం 1858లోనూ నిర్మించారు. దీని ఎత్తు 200 అడుగులు. దీనికి 11 అంతస్తులు. ఈ గోపురం మీద రామాయణ మహాభారతాల పాత్రల శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కించారు. దేవశిల్పి విశ్వకర్మ గారు వచ్చి చెక్కారా ఆ శిల్పాలు అన్నట్టుగా ఉన్నాయి. అంత అందంగా ఉంటాయి. గూగుల్లో చూస్తే 4వ స్థానంలో కనపడుతుంది ఈ కోదండ రామాలయం. ఒక రకంగా 1వ స్థానంలో పెట్టవచ్చు. ఎక్కడా కూడా 11 అంతస్తులు ఎక్కి చూసే విధానం లేదు. ఉంటే ఏదో 1-2 చోట్ల ఉండవచ్చేమో కానీ ఈ గోపురం ఎక్కి చూస్తే 11వ అంతస్తు నుండి కాకినాడ బీచ్ దగ్గర ఉన్న ఎన్ఎన్షల్ టవర్ కూడా కనపడుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి వార్షిక ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. స్వామివారి కళ్యాణం అయిన తరువాత 5వ రోజు ఉయ్యాల సేవ చేస్తారు. ఆ సేవ అద్దాల మండప మందిరంలో చేస్తారు. అద్దాల మండపం అత్యంత అద్భుతంగా కట్టించారు. శ్రీరామచంద్రమూర్తి వారు పట్టాభిషేక మూర్తులను కూడా చిత్రీకరించారు అద్దాల మండపంలో. సీతారాముల పాలరాతి మూర్తులను కూడా ప్రతిష్ఠించారు. ఇవన్నీ అద్దాల మండపంలో ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. తప్పనిసరిగా ఈ అద్దాల మండపాన్ని దర్శించుకోవాలి. అద్దాల మండప దర్శనం దంపతుల అన్యోన్యం చాలా బాగుంటుందండి. పిల్లలు పుట్టని వారు స్వామివారిని నాకు బిడ్డలు కావాలి, మాకు బిడ్డ పుడితే మేము బిడ్డను మీకు సమర్పించుకుని మళ్ళీ తిరిగి మేము మీకు కొంత మొత్తాన్ని ఇచ్చి మేము తిరిగి తీసుకుంటాము అని మొక్కుకుంటారు. తరువాత ఇంత మొత్తం అనేది వారి స్తోమతను బట్టి మనసులో అనుకుని బిడ్డను తీసుకువెళ్ళి గుడిలో ఉంచి అనుకున్న డబ్బును స్వామివారికి సమర్పించి ఆ బిడ్డను తీసుకుంటారు. ఇదే కాక ధర్మబద్ధమైన ఏ కోరికనైనా తీరుస్తారు ఆ స్వామివారి గుడి దగ్గర ఒక బావి ఉంటుంది. చుట్టుపక్కల ఊరి వాళ్ళు గృహప్రవేశ సమయంలో ఆ నీరు తెల్లవారుజామున కొద్దిగా తీసుకుని వెళ్ళి ఇంట్లో జల్లుకుంటారు. ఇటువంటి దేవాలయంలో ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ వారు గుడి కట్టించిన రెడ్డి గారి వారసులు. గుడి డెవలప్మెంటు, శుభ్రత విషయంలో 2 అవార్డులను కూడా పొందారు వారు. గోపురం 5వ అంతస్తు నుండి చూస్తే గర్భగుడి శిఖరం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు భోజనాలు పెడతారు. లేటుగా వస్తే మేనేజ్మెంట్తో చెబితే భోజనాలు తయారు చేస్తారు. శ్రీ సీతారామ సమేత కోదండరామస్వామి వారిని మన మనస్సు అనే పుష్పాన్ని అర్పించి వేడుకుంటే మన కోరికలు తప్పనిసరిగా తీరుస్తారు. మన ఆయుధం మన మనస్సే. ఆయన్ని మెప్పిద్దాం, ఆయన అనుగ్రహం పొందుదాం. ఇక్కడ కోనేరు కూడా ఉందండి. తెప్పోత్సవం చేస్తారు అందులో. మనం భద్రాచలం వెళ్ళి ఉంటాము, ఒంటిమిట్ట వెళ్ళి ఉంటాం, గొల్లల మామిడాడు కూడా చూసిన వాళ్ళు ఉంటారు.
చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి ఆ గుడిని దర్శించాలి. అంత గొప్పగా ఉంటుందండి గుడి. ఈ గుడి గురించి చెప్పడానికి చాలా ఉంటుంది, మాటల్లో చెప్పలేనంత. కనుక వెళ్ళి చూసి తరిద్దాం. ఇక్కడ సూర్య దేవాలయం కూడా ఉందండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.